హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు ఎన్పి 1986 యొక్క ఆచరణాత్మక కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ప్రతిరోజు మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో అందించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులో జాయిన్ అవ్వండి. గ్రూప్కు సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఎన్పి 1986 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కోసం క్యాబ్ క్రింద ఏర్పడిన స్టీరింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్ ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ బి డాక్టర్ చిత్రానాయక్, ఆప్షన్ సి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ డి డాక్టర్ విక్రమ్ సారాభాయ్. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కోసం క్యాబ్ క్రింద ఏర్పడిన స్టీరింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి డాక్టర్ చిత్రానాయక్. ప్రణాళిక సంఘం సభ్యురాలైన డాక్టర్ చిత్రానాయక్ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షత వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రాథమిక విద్యలో నమోదును పెంచడం, ఆప్షన్ బి సమగ్ర విద్యా చట్టాన్ని ఏర్పాటు చేయడం, ఆప్షన్ సి పాఠశాలల సంఖ్యను తగ్గించడం, ఆప్షన్ డి విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సమగ్ర విద్యా చట్టాన్ని ఏర్పాటు చేయడం. స్టీరింగ్ కమిటీ ప్రత్యేకంగా 23 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసి ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించడం జరిగింది. కాబట్టి సమగ్ర విద్యా చట్టాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ కమిటీ సూచించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1992 నివేదికలో ఎన్ని విషయాలు మరియు అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 24 అంశాలు మరియు 511 పేరాలు, ఆప్షన్ బి 23 విషయాలు మరియు 611 అంశాలు, ఆప్షన్ సి 25 విషయాలు మరియు 610 అధ్యాయాలు, ఆప్షన్ డి 24 విషయాలు మరియు 610 అధ్యాయాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 24 అంశాలు మరియు 511 పేరాలు కలిగిన నివేదికను పార్లమెంట్లో సమర్పించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా నిర్వహణ వికేంద్రీకరణకు సంబంధించిన కీలక సిఫారసు ఏది? ఆప్షన్ ఏ కమ్యూనిటీ కళాశాలలను స్థాపించడం, ఆప్షన్ బి పంచాయత్ రాజ్ సంస్థలకు బాధ్యతలను బదిలీ చేయడం, ఆప్షన్ సి విశ్వవిద్యాలయాలతో పాఠశాలలను విలీనం చేయడం, ఆప్షన్ డి ప్రైవేటు సంస్థలపై రాష్ట్ర నియంత్రణను పెంచడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి పంచాయత్ రాజ్ సంస్థలకు బాధ్యతలను బదిలీ చేయడం. 73వ రాజ్యాంగ సవరణ ఆధారంగా చేసుకొని విద్యా నిర్వహణ బాధ్యతలను పంచాయత్ రాజ్ సంస్థలకు అప్పగించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నివేదికలో సూచించబడిన సిఫారసు చేయబడిన ఉపాధ్యాయ జీత విధానం ఏమిటి? ఆప్షన్ ఏ పట్టణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా సంపాదించాలి, ఆప్షన్ బి నిర్వహణతో సంబంధం లేకుండా జీతం మరియు ప్రయోజనాలలో సమానత్వం, ఆప్షన్ సి ప్రైవేట్ సంస్థ ఉపాధ్యాయులకు అధిక జీతాలు, ఆప్షన్ డి ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే పెన్షన్ పథకాలను అందుకుంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నిర్వహణతో సంబంధం లేకుండా జీతం మరియు ప్రయోజనాలలో సమానత్వం వహించాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సిఫారసులలో సెకండరీ స్థాయి మరియు ప్రాథమిక స్థాయి పాఠశాలల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:2, ఆప్షన్ బి 1:1, ఆప్షన్ సి 1:3, ఆప్షన్ డి 1:4. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1:3. మాధ్యమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలల నిష్పత్తి 1:3గా ఉండాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో లింగ ప్రాతినిధ్యాన్ని ఎలా పరిష్కరించాలని ఎన్పిఏ 1986 ప్రతిపాదిస్తుంది? ఆప్షన్ ఏ పురుష ఉపాధ్యాయులను మాత్రమే ప్రోత్సహించడం ద్వారా,
ఆప్షన్ బి బోధనా స్థానాల్లో 50% మహిళలకు కేటాయించడం ద్వారా. ఆప్షన్ సి మహిళలు పరిపాలనా పాత్రలు మాత్రమే చేపట్టేలా ప్రోత్సహించడం ద్వారా. ఆప్షన్ డి ప్రాథమిక విద్య కోసం ప్రత్యేకంగా మహిళా ఉపాధ్యాయులను నియమించడం ద్వారా. బోధనలో లింగ ప్రాతినిధ్యాన్ని ఎలా పరిష్కరించాలని ఎన్పిఈ 1986 ప్రతిపాదిస్తుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి బోధనా స్థానాల్లో 50% మహిళలకు కేటాయించడం ద్వారా. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పి 1986 సిఫారసుల అమలు కోసం ప్రతిపాదించబడిన చర్యలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ ప్రైవేటు విద్యా సంస్థల స్థాపన. ఆప్షన్ బి దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. ఆప్షన్ సి అన్ని పాఠశాలల్లో ఓబీబీ పథకాన్ని అమలు చేయడం. ఆప్షన్ డి విద్యా సంవత్సరాన్ని 2 నెలలుగా పొడిగించడం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అన్ని పాఠశాలల్లో ఓబీబీ పథకాన్ని అమలు చేయడం. ఎన్పి 1986 సిఫారసుల అమలు కోసం ఓబీబీ పథకాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి. దేశంలో ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసి అవి సిబిఎస్ఈ గుర్తింపుతో పనిచేయాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నవోదయ పాఠశాలల ద్వారా ఏమి సాధించాలనేది లక్ష్యం? ఆప్షన్ ఏ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో నమోదును పెంచడం. ఆప్షన్ బి నాణ్యమైన విద్య ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించడం. ఆప్షన్ సి ఆర్థికంగా బలహీన వర్గాలకు మాత్రమే మద్దతు ఇవ్వడం. ఆప్షన్ డి అన్ని విద్యార్థులకు వృత్తి శిక్షణ అందించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాణ్యమైన విద్య ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించడం. దేశవ్యాప్తంగా పలుచోట్ల నవోదయ పాఠశాలలు, మార్గదర్శక పాఠశాలలు స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం జాతి సమైక్యతను నాణ్యమైన విశిష్టమైన విద్యా కార్యక్రమాల ద్వారా సాధించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ విద్యకు నివేదిక ఏ ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది? ఆప్షన్ ఏ విద్యా సంస్కరణల నుండి పట్టణ ప్రాంతాలు మాత్రమే ప్రయోజనం పొందాలి. ఆప్షన్ బి 11 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరికీ 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను అందించడం. ఆప్షన్ సి గ్రామీణ ప్రాంతాల్లో టెక్ కళాశాలలను స్థాపించడం. ఆప్షన్ డి మాధ్యమిక విద్యను స్వచ్ఛందంగా చేయడం. గ్రామీణ విద్యకు నివేదిక ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడానికి గల కారణం 11 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరికీ 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను అందించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయ శిక్షణా సంస్థల స్థానంలో ఏది వచ్చింది? ఆప్షన్ ఏ జిల్లా విద్యా శిక్షణా సంస్థలు. ఆప్షన్ బి రాష్ట్ర ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు. ఆప్షన్ సి జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ. ఆప్షన్ డి స్థానిక శిక్షణా సంస్థలు. నూతన విద్యా విధానం రూపొందించిన కార్యక్రమంలో ఇంతకుముందు ఉన్న టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థానంలో ఇప్పుడు జిల్లా విద్యా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా విద్యా శిక్షణ సంస్థలు ఏ రకమైన శిక్షణ కార్యక్రమాలను అందిస్తాయి? ఆప్షన్ ఏ ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు మాత్రమే. ఆప్షన్ బి ఉచిత సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు. ఆప్షన్ సి అడ్వాన్స్డ్ డిగ్రీ కార్యక్రమాలు. ఆప్షన్ డి ఉపాధ్యాయ మూల్యాంకనాల కోసం వర్క్షాప్లు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఉచిత సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు. ఈ సంస్థలు ప్రాథమికోన్నత పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయులకు ఫ్రీ సర్వీస్, ఇన్ సర్వీస్ విద్యా శిక్షణ కార్యక్రమాలను చేపడతాయని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా సాధికారతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ పురుష విద్యార్థులకు మార్గదర్శకం వహించడం. ఆప్షన్ బి మహిళా సాధికారతకు ఏజెంట్లుగా వ్యవహరించడం. ఆప్షన్ సి పరిపాలనా విధులను నిర్వహించడం. ఆప్షన్ డి పాఠ్యాంశాల అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి మహిళా సాధికారతకు ఏజెంట్లుగా వ్యవహరించడం. విద్య మహిళా సాధికారతకు సమర్థవంతమైన సాధనం. మహిళల్లో ఆత్మగౌరవం కూడా విద్య ద్వారా పెంపొందుతుంది. టీచర్లను మహిళా సాధికారిత ఏజెంట్లుగా తయారు చేయడం కోసం తగిన శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్
బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వవిద్యాలయాల్లో ఎన్ని మహిళా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 25. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 20. పరిశోధన మహిళా విద్యా కేంద్రాలను 20 విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ రేటును తగ్గించడానికి ప్రతిపాదిత పరిష్కారం ఏమిటి? ఆప్షన్ ఏ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజులను పెంచడం, ఆప్షన్ బి మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను కల్పించడం, ఆప్షన్ సి పాఠశాలలకు ప్రజా రవాణాను మెరుగుపరచడం, ఆప్షన్ డి విద్యను ఆంగ్ల మాధ్యమానికి మాత్రమే పరిమితం చేయడం. మైనారిటీ ప్రాంతాల్లో డ్రాపౌట్ రేటును తగ్గించడానికి ప్రతిపాదిత పరిష్కారం మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను కల్పించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశం ప్రకారం ఉర్దూ మాధ్యమ పాఠశాలలో ఉపాధ్యాయులకు అవసరమైనది ఏమిటి? ఆప్షన్ ఏ బహుళ భాషలలో బోధించే సామర్థ్యం, ఆప్షన్ బి ఉర్దూలో ప్రావీణ్యం, ఆప్షన్ సి సాంస్కృతిక చరిత్ర పరిజ్ఞానం, ఆప్షన్ డి అంతర్జాతీయ విద్యలో అనుభవం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉర్దూలో ప్రావీణ్యం. ఉర్దూ మీడియంలో ఉర్దూ తెలిసిన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలని సూచించడం జరిగింది. కాబట్టి ఉర్దూలో ప్రాముఖ్యత ఉన్న ఉపాధ్యాయులు అవసరమని కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సంరక్షణ మరియు విద్యకు సంబంధించి ఈ చొరవ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యా సంస్థల సంఖ్యను తగ్గించడం, ఆప్షన్ బి ప్రతి బిడ్డ ప్రాథమిక అవసరాలు తీర్చబడడం, ఆప్షన్ సి వయోజన విద్యా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం, ఆప్షన్ డి పిల్లల సంరక్షణను ప్రభుత్వం నిర్వహించే సౌకర్యానికే పరిమితం చేయడం. పిల్లల సంరక్షణ మరియు విద్యకు సంబంధించి ప్రధాన లక్ష్యం వచ్చేసి ప్రతి బిడ్డ ప్రాథమిక అవసరాలు తీర్చబడడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీ కేంద్రాల స్థాపనకు సంబంధించి ఏమి సూచించబడింది? ఆప్షన్ ఏ 8వ పంచవర్ష ప్రణాళిక తర్వాత వాటిని మూసివేయాలి, ఆప్షన్ బి 8వ పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి 3.75 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి, ఆప్షన్ సి మెరుగైన సామర్థ్యం కోసం వాటిని ప్రైవేటీకరించాలి, ఆప్షన్ డి పట్టణ ప్రాంతాలలో మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి. అంగన్వాడీ కేంద్రాల స్థాపనకు సంబంధించి 8వ పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి 3.75 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య సంరక్షణ మరియు విద్యా కేంద్రాలలో కీలకమైన అంశం ఏమిటి? ఆప్షన్ ఏ ఉన్నత విద్యా విషయాలపై దృష్టి పెట్టడం, ఆప్షన్ బి వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలతో పనిచేయడం, ఆప్షన్ సి సంపన్న కుటుంబాలకు ప్రత్యేకంగా భోజనం అందించడం, ఆప్షన్ డి సంరక్షకుడికి పెద్ద సంఖ్యలో పిల్లలను నిర్వహించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడం. ఈసీసీఈ కేంద్రాలు వివిధ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీ కార్యకర్తలకు వారి బాధ్యతలకు సంబంధించి ఏ రకమైన శిక్షణ సూచించబడింది? ఆప్షన్ ఏ శిక్షణ అవసరం లేదు, ఆప్షన్ బి అధునాతన డిగ్రీ కార్యక్రమాలు మాత్రమే, ఆప్షన్ సి బహుళ అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించడానికి నిర్దిష్ట శిక్షణ కార్యక్రమాలు, ఆప్షన్ డి వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరచడంపై వర్క్షాప్లు. అంగన్వాడీ కార్యకర్తలకు వారి బాధ్యతలకు సంబంధించి బహుళ అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించడానికి నిర్దిష్ట శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. పాఠ్యం ప్రకారం +2 స్థాయిలో వృత్తి విద్యను సమగ్రపరచడం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ సాంప్రదాయ విద్యను ప్రోత్సహించడం, ఆప్షన్ బి యువతను స్వయం ఉపాధి వైపు ఆకర్షించడం, ఆప్షన్ సి విద్యార్థులలో పోటీని పెంచడం, ఆప్షన్ డి పూర్తిగా విద్యా విజయాలపై దృష్టి పెట్టడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యువతను స్వయం ఉపాధి వైపు ఆకర్షించడం. +2 స్థాయిలో యువతీ యువకులకు స్వయం ఉపాధి వైపు ఆకర్షించేందుకు వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
పాఠ్యాంశంలో ప్రస్తావించబడిన ట్రైసమ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ పట్టణ ప్రాంతాల్లో విద్యను అందించడం. ఆప్షన్ బి విద్యార్థులకు ఉద్యోగ మేళలను అమలు చేయడం. ఆప్షన్ సి స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేయడం. ఆప్షన్ డి పెద్దలకు అక్షరాస్యత తరగతులను నిర్వహించడం. ఎన్పిఈ 1986 యొక్క ఆచరణాత్మక కార్యక్రమంలో ప్రస్తావించబడిన ట్రైసమ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేయడం. అక్షరాస్యత అనంతరం కార్యక్రమాలను ట్రైసమ్ లాంటి స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందుతున్న ఏ వర్గాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు? ఆప్షన్ ఏ ఆర్థికంగా సంపన్నులైన విద్యార్థులు మాత్రమే. ఆప్షన్ బి షెడ్యూల్ కులాలు మరియు తెగలు. ఆప్షన్ సి మాతృభాష మాట్లాడని వారు. ఆప్షన్ డి పట్టణ పిల్లలు మాత్రమే. విద్యా కార్యక్రమాల నుంచి ప్రయోజనం పొందుతున్న ఏ వర్గాలకు ప్రత్యేకంగా ప్రస్తావించారు అంటే షెడ్యూల్ కులాలు మరియు తెగలకు సంబంధించి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు సెకండరీ పాఠశాలల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:2. ఆప్షన్ బి 1:3. ఆప్షన్ సి 1:4. ఆప్షన్ డి 1:5. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 1:3. కొఠారి కమిషన్ సూచించినట్లు మాధ్యమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలల నిష్పత్తి 1:3గా ఉండాలని నిర్వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సెకండరీ స్థాయిలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠ్యం ఎలా ప్రతిపాదిస్తుంది? ఆప్షన్ ఏ విద్యా స్కోరులను నొక్కి చెప్పడం ద్వారా. ఆప్షన్ బి ఎస్యుపిడబ్ల్యూను పాఠ్యాంశంలోకి చేర్చడం ద్వారా. ఆప్షన్ సి సైద్ధాంతిక జ్ఞానంపై మాత్రమే దృష్టి పెట్టడం ద్వారా. ఆప్షన్ డి శారీరక విద్యా తరగతులను తొలగించడం ద్వారా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఎస్యుపిడబ్ల్యూను పాఠ్యాంశంలోకి చేర్చడం ద్వారా. మాధ్యమిక స్థాయిలో ఎస్యుపిడబ్ల్యూను విద్యా ప్రణాళికలో భాగం చేసి విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, శారీరక భాగాలలో మంచి సమన్వయంతో కూడిన నైపుణ్యాలను పెంపొందించాలని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐఈకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ ఛానల్కు సపోర్ట్ని అందించండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ప్రతిరోజు పొందాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లలో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. గ్రూప్కు సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.